ఒక చిన్న గ్రామంలో రాము అనే మంచి మనసున్న అబ్బాయి ఉండేవాడు. అతనికి ఒక మంచి అలవాటు ఉండేది. తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం. ఒకరోజు రాము తన తల్లితో కలిసి పాఠశాలకి వెళ్లడానికి బయలుదేరాడు. అతని చేతిలో ఒక డబ్బా నిండా రుచికరమైన లడ్డూలు ఉన్నాయి. మార్గమధ్యలో ఒక చిన్న పిల్లాడు ఆకలితో కూర్చుని ఉండటం రాము చూశాడు. అతని ముఖంలో బాధ కనిపించింది. రాము క్షణం కూడా ఆలోచించకుండా తన డబ్బాను తెరిచి ఆ పిల్లాడికి ఒక లడ్డూ ఇచ్చాడు. ఆ పిల్లాడి ముఖం వెంటనే ఆనందంతో వెలిగిపోయింది. ధన్యవాదాలు అన్నయ్య అని చెప్పాడు. పాఠశాలకు చేరుకున్నాక రాము తన మిత్రులతో కూడా మిగిలిన లడ్డూలను పంచుకున్నాడు. అప్పుడే గురువుగారు వచ్చి అన్నీ గమనించారు. గురువుగారు నవ్వుతూ చెప్పారు, రాము, నువ్వు పంచుకోవడం నేర్చుకున్నావు. పంచుకుంటే మన ఆనందం తగ్గదు, మరింత పెరుగుతుంది. అన్ని పిల్లలు చప్పట్లు కొట్టారు. రాము హృదయం ఆనందంతో నిండిపోయింది. నీతి: పంచుకోవడం అంటే ప్రేమ. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి నీతి కథలు మరెన్నో చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.